మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆఖరా రోజు అశ్వవాహన చెప్పారు. అమ్మవారిని ఎమ్మెల్యే అయిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ నమస్కారం. ఈరోజు మొన్న జరిగినటువంటి 13 ఎన్నికల్లో 4వ తేదీ వచ్చిన ఫలితాల్లో మేము మా కులదైవ శ్రీ జొన్నవాడ కామాక్షి దేవి వచ్చి మెచ్చుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలుపొందాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. అమ్మవారి ప్రతాప రాష్ట్రాలతో మేము అనుకున్న విధంగా నెల్లూరులో 10 సీట్లు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు అత్యధిక మెజారిటీతో గెలవడం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవడం అమ్మవారి ప్రతాప రాష్ట్రంలో. అందుకని ఈ రోజు అమ్మవారికి ప్రీతమైన రోజు శుక్రవారం రోజు. ఈ ప్రేమైన అమ్మవారికి ఇష్టమైన రోజున మేము ఈ రోజు 101గా పెట్టి అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా ఉన్నతమైన స్థానాలు పొందాలని, నారా చంద్రబాబు నాయుడు గారికి జొన్నవాడ కామాక్షి కృపణాకాంక్షం ఉండాలని, ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆరోగ్య ఐశ్వర్యాలతో బతకాలని, ఇంకెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాలని కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండమైన తీర్పునిచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరోసారి పాదాలను చూసుకుంటే సలహా తీసుకుంటాం.